మీరు ఆర్డర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అబ్బాబా ఏం ఎండలే. టూ కుక్స్. Come, baby. Have a sip. Good. నందు సార్ నమస్తే. ఆ సార్ నీకు ముందే తెలుసా? సార్ తెలకపోవడం ఏంటి సార్? హలో ఆకర్ష, 1 minute వస్తున్నా. యూనో నాకు ఆకర్ష్కి పెళ్లి చేద్దామని మా రెండు కుటుంబాలు అనుకుంటున్నాయి. చిన్న ఏజ్ గ్యాప్ ఉందనుకో, బట్ సెటిల్ అయిన హస్బెండ్ అయితే బాగుంటుందని ఏమైనా అనుకుంటుంది కదా, చూడాలి. కంగ్రాట్స్. అదేంటి కంగ్రాట్స్? నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? ఐ మీన్ నీకు ఆకర్ష్కి మధ్య ఫీల్ అయ్యేంత ఫీలింగ్స్ ఏమి మా ఇద్దరికి లేవు. ఓ ఐ సీ, నో ఫీలింగ్స్. మరి నీకు ఆకర్ష్కి ఎలా పరిచయం? ఐ మీన్ మీ ఇద్దరు ఒకే కాలేజ్ కూడా కాదు కదా. మా ఇంటి కింద ఆశాజ్యోతి అనే అమ్మాయి ఉంది. తను ఆకర్ష ఒకే కాలేజ్, అలా ఫ్రెండ్ అయింది. ఆశాజ్యోతి పరిచయం చేసిందా లేక నువ్వే పరిచయం చేసుకున్నావా? తనే పరిచయం చేసింది. అచ్చా, మరి ఆకర్ష్ గురించి డీటెయిల్స్ చెప్పకపోతే ఎగ్జామ్లో ఆశాజ్యోతి హాల్ టికెట్ నెంబర్ వేసేస్తానని ఎందుకు బెదిరించావు? అదేం పెద్ద సీరియస్గా చెప్పింది కాదు, ఏదో క్యాజువల్గా జోక్ చేశాను అంతే. నువ్వు క్యాజువల్గా జోక్ చేస్తావు, సీరియస్గా ఫైట్ చేస్తావు. వస్తాదు లాంటి బాడీ గార్డ్స్, టైట్ సెక్యూరిటీ అందరూ పోయారు, కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో మిగిలిపోయావు కదా. గ్రేట్. కొట్టడం వేరు, చంపడం వేరు. కొట్టేవాడు కోపంతో ఉంటాడు, చంపేవాడు పగతో ఉంటాడు. కోపంతో ఉన్న వాళ్ళని 100 మందినైనా ఆపచ్చు, కానీ పగతో ఉండేవాడు ఒక్కడైనా సరే ఆపలేము. కానీ నువ్వు ఒక్కడవు కాదు, ముగ్గురు. మీ వాళ్ళ స్కెచ్లు రెడీ అవగానే పక్క రాష్ట్రాలకు పంపాం. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అప్పప్పప్పప్పప్ప, ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. ఇంత గొప్పగా ప్లాన్ చేసిన వాడు నాకు ఆకర్ష్కి పెళ్ళంటే ఎలా నమ్మావు? నా ప్రశ్నలు తప్పించుకుంటూ చివరికి నా చేతికి వచ్చి దొరికిపోయావు. ఆకర్ష్ వచ్చేలోపు లొంగిపోతే మర్యాదగా తీసుకెళ్తా, లేకపోతే ఈడ్చుకెళ్తా. ఆకర్ష, నమ్మద్దు, మీ నాన్నని చంపింది వీడే. నువ్వు ఎక్స్ట్రా చేస్తే దీన్ని కూడా వేసేస్తా.
ఇంకా నువ్వు నన్ను పట్టుకోలేవు. టైం వచ్చినప్పుడు నేనే నిన్ను కలుస్తా. సీ యు అగైన్ ఆఫీసర్. ఇంకో తప్పు చేయకు. డోంట్ డూ దిస్. హలో కంట్రోల్ రూమ్. ఫాస్ట్ ఫాస్ట్. అయ్యా, నా పేరు బిల్ల భిక్షపతి, మా నాన్న బిల్ల ఉమాపతి, కేంద్ర స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి. సూటిగా చెప్పాలంటే నేను మీ అమ్మాయిని ఘాటుగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ ఇన్ లవ్. పిల్ల తల్లిదండ్రులు కాబట్టి మీకు ఓ మాట చెప్దామని వచ్చాను. క్షమించండి, ఈ మధ్య మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఏం పర్వాలేదు. నా దగ్గర ఒక పథకం ఉంది. ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కట్నాన్ని తామే సంపాదించుకునే బ్రహ్మాండమైన పథకం. వికీ, ఏంటిది? ధనం ఏ మనిషినైనా నడిపించే ఇంధనం. నేను మీ అమ్మాయిని జీవితాంతం ప్రేమించను, కేవలం ఒకే ఒక్క రాత్రి. అందుకే ఈ ₹1,00,00,000. ఆ తర్వాత ఈ డబ్బుతో మీ అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించచ్చు. లేరా లేక్కడి నుంచి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి గురించి మాట్లాడాల్సిన మాట్లాడావి. అసలు ఏం పుట్టుకు పుట్టావురా నువ్వు? ఓ, నీలో కూడా చాలా ఫైర్ ఉంది. నీకు పెళ్ళయిందిగా, నాకు నువ్వు కూడా ఓకే. కాకపోతే నీకు 50 లక్షలే యూస్డ్ పీసు కదా. ఏమ్మా, కామాతురానాం నా భయం నా లజ్జ నా చీర నా జీన్స్. ఐఎమ్ రెడీ. అయ్యా, ఒక్క రాత్రికే మీరు ₹1,00,00,000 విసిరేస్తున్నారంటే మీరు ఈ డబ్బును ఎలా సంపాదించారో ఊహించుకోగలను. బహుశా మీ తల్లినో చెల్లినో మీకన్నా డబ్బెక్కువ ఉన్నవాడికి అమ్మేసి ఉంటారు. రేయ్! తప్పునైనా ముందు ఈ డబ్బు అక్కడ కట్టేసి మీ అక్కనో అమ్మనో ఇంటికి తెచ్చేసి. ఏంట్రా వాగుతున్నావు? నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. వికే, ఆ ఫ్యాక్టరీని కావాలంటే ఇది నా పక్కలోకి రావాలి. ఇచ్చుకురండి రా దీన్ని. పంటలు పండుగ వర్షాలు పడుకో కాదురా, అత్యాచారాలకు బలైన ఆడపిల్లలకి అన్నిటి వస్తువులు తగిలేరా. నాశనం అయిపోతారా మీరు.
గిరిగీసి బరిలో దిగి చెప్తున్నా, మూతి మీద మీస ఉన్నాడు, నడుం మీద మొలతాడున్నాడు, ఎవడైనా గీత దాటి అమ్మాయిని తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. గుర్తించండి రావండి. ఎవడ్రా నువ్వు? అమ్ములు కాబోయే మొగుణ్ణి, తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చిన మగాణ్ణి. అచ్చా అచ్చా, దీనికి పెళ్లి కుదిరిందని చెప్పారు. నీతోనేనా? మీ అత్తామావకి మంచి ఆఫర్ ఇచ్చాను, చేదస్సంతో వద్దన్నారు. ఇప్పుడు నీకు అదే ఆఫర్, అదే అమౌంట్, ₹1 కోటి. పెళ్లి నువ్వే చేసుకో, శోభనం నేను చేసుకుంటా. నువ్వు చెప్పిన దానికి 10 రెట్లు పెంచి 10 కోట్లు ఇస్తా. ఆదిత్యపురం వెళ్ళొచ్చాక మగతనం చచ్చిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పు. ఊళ్ళో ఉన్న ఆడాళ్ళకి నీ మీద క్లారిటీ వస్తుంది. నువ్వు 10 కోట్లు ఇస్తావా? ఎవడా నువ్వు? అన్నపూర్ణమ్మ గారి ఆఖరి కొడుకుని, రాజా రామచంద్ర నాయుడు గారి మనవణ్ణి, ఆదిత్యపురం ఆస్తులకు అసలు సెసలు వారసుండి. నా వీణేసేస్తే పాప నీది, పొలం నాది. రై, నిన్ను ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపుతాను రా. చంపడంలో నాకు స్టేట్ రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు? నిక్కర్లేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులేసుకున్నోడిని. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. వద్దు, అక్కడ దాకా తీసుకురావద్దు. నీ చెప్పు తీయమ్ములు, చెప్పొత్తే. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే, నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల,